రైతు నాయకుడు భిక్షపతి మండల భిక్షపతి మండల నాగరాజ్ సెక్రటరీ సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదా దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా ఈరోజు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా మా ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సుతో నరసింహస్వామి దయ ఆశిస్తుంది మా పెద్దలు శ్రీనివాసరావు గారు వారందరి కోఆపరేషన్తో మా దేవుడి నరసింహస్వామి ఆశీస్సుతో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వ విప్పుగా ఈరోజు మొదటిసారి క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక నా ప్రాంతానికి వెళ్తున్నా. తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు, ఏదైతే దళిత వర్గాలకు, అట్టడి వర్గాలకు సోషల్ జస్టిస్గా ఇలా మంత్రివర్గ విస్తరణ జరిగిందంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా చాలా గొప్పగా అన్ని వర్గాలను సమన్యాయం చేసే విధంగా మంత్రివర్గంలో అవకాశం రావడం జరిగింది. నేను ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు మా సామాజిక మాదిక వర్గం నుంచి మంత్రిగా అవకాశం రావడం, అదేవిధంగా మా వాకిడి శ్రీహరి గారు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముదిరాజు వర్గం, మా పెద్దలు డాక్టర్ వివేక్ గారు మా షెడ్యూల్ క్యాస్ట్ మాల వర్గం నుంచి, అంటే అన్ని వర్గాలను కూడా సమన్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ, పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైతే చెప్తుందో అదైతే అమలు చేసే విధంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపల మా మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం అంతా కూడా తెలంగాణ ప్రజానికానికి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ అన్ని వర్గాలను కలుపుకుపోయిన విషయంలో కానీ ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేసి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వం ముందుకెళ్తానే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, మా మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏ శాఖ ఇచ్చినా పనిచేస్తారు. రైట్.